అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఓ ముఖ్యమైన విషయాన్ని కాస్త లోతుగా చూద్దాం. మనం రోజూ చాలా ఒప్పందాలు చేసుకుంటాం కదా, చిన్న చిన్నవి, కొన్నిసార్లు పెద్ద బిజినెస్ డీల్స్ కూడా. కానీ అసలు ఒక ఒప్పందం చట్టం ముందు నిలబడాలంటే, దాన్ని వ్యాలిడ్ కాంట్రాక్ట్ అనాలంటే ఏమేం కావాలి? కొన్నిసార్లు మాట ఇచ్చి తప్పుతాం, కొన్నిసార్లు సంతకం పెట్టినా గొడవలొస్తాయి. ఎందుకలా? ఈ విషయాలు క్లియర్ చేసుకోవడానికి మేం కొన్ని సోర్సెస్ చూసాం. ముఖ్యంగా బిజినెస్లా, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ మీద కొన్ని ఆన్లైన్ లెక్చర్లున్నాయి కదా, వాటి సారాంశం తీసుకున్నాం. మన గోల్ ఏంటంటే రూల్స్ చెప్పడమే కాదు, అసలు ఒక ఒప్పందాన్ని ఏవి బలంగా నిలబెడతాయి, ఎక్కడ తేడా వస్తే అది వీక్ అవుతుంది లేదా అసలు చెల్లదు, ఇవన్నీ సింపుల్గా, ఇంట్రెస్టింగ్గా అర్థం చేసుకోవాలి. అవును, మీరు సరిగ్గా చెప్పారు. దీనికంతటికీ బేస్ మన ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. ముఖ్యంగా అందులో సెక్షన్ 10. అది ఒక గైడ్ లాంటిది. అది ఏం చెప్తుందంటే, మనం చేసుకునే అన్ని అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్లు అయిపోవు. కొన్ని కండిషన్స్, కొన్ని షరతులు మీట్ అయితేనే అప్పుడే ఒక అగ్రిమెంట్ లీగల్గా బైండింగ్ అవుతుంది. అదే కాంట్రాక్ట్ అన్నమాట. ఆ కండిషన్స్ లేదా ఎసెన్షియల్స్ ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. సరే, మరి ఆ ఎసెన్షియల్స్లో మొదటిది, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? బహుశా ఒప్పందం చేసుకునే మనుషులేనా? అవును, అక్కడ్నించే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ పాయింట్, ఒప్పందం చేసుకునే పార్టీలు కాంపిటెంట్ అయ్యుండాలి. అంటే సామర్థ్యం కలిగి ఉండాలి. అంటే చట్టం దృష్టిలో వాళ్లు ఒప్పందం చేసుకోవడానికి అర్హులుగా ఉండాలి అన్నమాట. సెక్షన్ 11 ప్రకారం 3 విషయాలు చూస్తారు. ఒకటి, ఏజ్, వయస్సు. మన దేశంలో 18 ఏళ్లు నిండాలి, మేజర్లు అయ్యుండాలి. అంటే మైనర్లు, 18 లోపు వాళ్ళు చేసే ఒప్పందాలు జనరల్గా చెల్లవు, వాయిడ్ అన్నమాట. ఎందుకంటే వాళ్లకు ఆ మెచ్యూరిటీ ఉండదని, దాని రిజల్ట్స్ అర్థం చేసుకునే కెపాసిటీ ఉండదని చట్టం అనుకుంటుంది. ఓకే, పిల్లల పేరు మీద ఆస్తులవి వాళ్ళ గార్డియన్స్ చూస్తారు కదా. అవును, అది వేరే విషయం. గార్డియన్ వాళ్ల తరపున చేస్తారు, అది వేరే లీగల్ ఫ్రేమ్వర్క్. కానీ మైనర్ డైరెక్ట్గా చేసుకునే ఒప్పందాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం, సరేనా? రైట్. ఇక రెండోది, సౌండ్ మైండ్, స్వస్థ చిత్తం కలిగి ఉండటం. అంటే ఒప్పందం చేసుకునే టైంలో ఆ వ్యక్తి మెంటల్గా స్టేబుల్గా ఉండి, తను ఏం చేస్తున్నాడో దాని పర్యవసానాలు ఏంటో అర్థం చేసుకోగలగాలి. అంటే మానసిక సమస్యలున్నవాళ్లు లేదా బాగా డ్రంక్ స్టేట్లో ఉన్నప్పుడు చేసుకున్నవి అవి చెల్లవా? జనరల్గా చెల్లవు. ఒకవేళ ఎవరికైనా మెంటల్ ఇల్నెస్ ఉన్నా, వాళ్లు కాస్త తెలివిగా ఉన్న టైంలో లూసిడ్ ఇంటర్వెల్ అంటారు, అప్పుడు చేసుకుంటే చెల్లుతుంది. కాని ఒప్పందం టైంలో మతిస్థిమితం లేకపోయినా లేదా మరీ ఎక్కువ మత్తులో ఉన్నా వాళ్లకు ఏం జరుగుతుందో తెలీదు కాబట్టే అది చెల్లదు. ఓకే. మూడోది, చట్టం ద్వారా డిస్క్వాలిఫై చేయబడని వాళ్లయ్యుండాలి. అంటే నాట్ డిస్క్వాలిఫైడ్ బై లా. చట్టమే కొందరిని ఆపుతుందా ఒప్పందాలు చేసుకోవద్దని? ఎవరు వాళ్ళు? ఉదాహరణకు ఫర్ ఇన్స్టెన్స్, ఏలియన్ ఎనిమీస్ అంటారు గదా, శత్రుదేశ పౌరులు, కొన్ని సిచ్యువేషన్స్లో ఇన్సాల్వెంట్స్, దివాలా తీసినవాళ్లు, ఇంకా జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, ఇలాంటి వాళ్లని కొన్ని రకాల కాంట్రాక్టుల నుంచి చట్టం ఆపవచ్చు. సో మెయిన్గా మైనర్లు, ఒప్పందం టైంలో అన్సౌండ్ మైండ్ ఉన్నవాళ్లు, ఇంకా చట్టం డిస్క్వాలిఫై చేసిన వాళ్లు, వీళ్లు కాంపిటెంట్ కారు. వీరితో చేసిన అగ్రిమెంట్స్ వాయిడ్, అంటే అసలు చట్టం దృష్టిలో లేనట్టే. అర్థమైంది. సరే, పార్టీలు కాంపిటెంట్, అంతటితో అయిపోయిందా? వాళ్ల మధ్య ఏదో జరగాలి గదా, ఒకరు ఆఫర్ ఇవ్వడం, ఇంకొకరు యాక్సెప్ట్ చేయడం లాంటివి. ఖచ్చితంగా అదే రెండో ఇంపార్టెంట్ పాయింట్, ప్రతిపాదన మరియు అంగీకారం, ప్రపోజల్ అండ్ యాక్సెప్టెన్స్. ఇదే అసలు అగ్రిమెంట్కి బేసిస్. ఒక పార్టీ, ప్రపోజర్, ఏదైనా చేయడానికి లేదా చేయకుండా ఉండటానికి తన విల్లింగ్నెస్ని అవతలి పార్టీకి అంటే ఆఫరీకి చెప్పాలి. దీన్నే ప్రపోజల్ లేదా ఆఫర్ అంటాం. రైట్. అవతలి పార్టీ ఆ ఆఫర్ని, అందులోని కండిషన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా, ఎలాంటి మార్పులు లేకుండా ఒప్పుకోవాలి. అదే యాక్సెప్టెన్స్. ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ కలిస్తేనే అది అగ్రిమెంట్ అవుతుంది. ఓకే. ఇక్కడ కన్సెన్సస్ యాడ్ ఐడమ్ అంటారు. అంటే మీటింగ్ ఆఫ్ మైండ్స్. ఇద్దరూ ఒకే విషయాన్ని ఒకే సెన్స్లో అర్థం చేసుకుని ఒప్పుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా పాత బైక్ ఉంది, 10,000కి అమ్ముతాను ఒకరికి చెప్పాననుకోండి, అది ఆఫర్. అవును, వాళ్ళు విని సరే కొంటాను అన్నారు, అది యాక్సెప్టెన్స్. అంతేనా? అంతే. కానీ ఒకవేళ వాళ్ళు 8,000కి ఇస్తావా అని అడిగారనుకోండి,
ఆ. అది యాక్సెప్టెన్స్ అవ్వదు, అది కౌంటర్ ఆఫర్ అవుతుంది. అప్పుడు మీరిచ్చిన ఒరిజినల్ ఆఫర్ క్యాన్సిల్ అయిపోయి ఇది కొత్త ఆఫర్ అవుతుంది. ఓహో, మీరు దానికి సరే అంటేనే అగ్రిమెంట్ అయినట్టు. కాబట్టి క్లియర్ ఆఫర్ ఉండాలి, క్లియర్ అండ్ అబ్సల్యూట్ యాక్సెప్టెన్స్ ఉండాలి. సరే సరే, ఆఫర్ ఉంది, యాక్సెప్టెన్స్ ఉంది, పార్టీలు కూడా కాంపిటెంట్. అయినా కొన్నిసార్లు మనం ఫ్రెండ్స్తో ఏదో మాటిచ్చుకుంటాం. అవి సీరియస్ కాంట్రాక్ట్లు కావు కదా. ఇప్పుడు నేను మా ఫ్రెండ్కి రేపు డిన్నర్కి రా అని చెప్పి నేను ఇవ్వలేదనుకోండి, వాడు నా మీద కేసు వేయలేడు కదా. ఎందుకు? మంచి పాయింట్ అడిగారు. అదే మూడో ఎసెన్షియల్, చట్టపరమైన సంబంధాన్ని సృష్టించే ఉద్దేశం. ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ రిలేషన్స్. అంటే ఒప్పందం చేసుకునే వాళ్లకి మనం లీగల్ రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ క్రియేట్ చేసుకుంటున్నాం అనే ఇంటెన్షన్ ఉండాలి. ఒకవేళ ఎవరైనా మాట తప్పితే లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉండాలి అనే ఐడియా ఇద్దరికీ ఉండాలన్నమాట. జనరల్గా బిజినెస్ లేదా కమర్షియల్ అగ్రిమెంట్స్లో ఈ ఇంటెన్షన్ ఉన్నట్టే అనుకుంటారు, ప్రిజంప్షన్ ఉంటుంది. అదే మీరు చెప్పినట్టు సోషల్ లేదా డొమెస్టిక్ అగ్రిమెంట్స్, ఫ్రెండ్స్ మధ్య డిన్నర్లు, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య చిన్న చిన్న ప్రామిస్లు, వీటిల్లో లీగల్ ఇంటెన్షన్ లేదనే అనుకుంటారు. అక్కడ ప్రిజంప్షన్ ఉండదు. ఓకే. అయితే ఇది జస్ట్ ప్రిజంప్షన్ మాత్రమేలండి, కేస్ని బట్టి మారొచ్చు. కానీ బేసిక్ ప్రిన్సిపల్ ఇదే. అంటే కేవలం మాటల్లో ప్రామిస్ ఉంటే సరిపోదు, దాని వెనుక ఒక లీగల్ సీరియస్నెస్ కూడా ఉండాలి. రైట్. ఇప్పుడు చాలా కాంట్రాక్ట్స్లో డబ్బులు లేదా ఏదో ఒక వస్తువు ఎక్స్చేంజ్ అవుతుంది కదా, దాన్నేమంటారు? దాన్ని కన్సిడరేషన్ అంటారు, తెలుగులో ప్రతిఫలం. ఇది నాలుగో ముఖ్యమైన అంశం. లాటిన్లో క్విడ్ ప్రో క్వో అంటారు, అంటే సంథింగ్ ఇన్ రిటర్న్. ప్రతి వ్యాలిడ్ కాంట్రాక్ట్కి లాఫుల్ కన్సిడరేషన్ ఉండాలి. సెక్షన్ 2D దీని గురించి చెప్తోంది. అంటే ఒక ప్రామిస్కి బదులుగా అవతలి వాళ్లు ఏదైనా ఇవ్వాలి లేదా చెయ్యాలి లేదా చెయ్యకుండా ఉండాలి. ప్రతిఫలం అంటే డబ్బేనా, లేకపోతే సర్వీసెస్ ఎక్స్చేంజ్ కూడానా? డబ్బే అవసరం లేదు. గూడ్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ఏదైనా యాక్ట్ అంటే పని చేయడం కావచ్చు, లేదా ఒక పని చెయ్యకుండా ఉండటం, యాబ్స్టినెన్స్. ఉదాహరణకు పోటీగా షాప్ పెట్టకుండా ఉంటానని ఒప్పుకోవడం కొన్ని లిమిట్స్తో. ఓ. లేదా ఫ్యూచర్లో ఏదైనా చేస్తానని ప్రామిస్ చేయడం. ఇవన్నీ కన్సిడరేషన్ కిందకే వస్తాయి. ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ప్రామిస్కి ఏదో ఒక కన్సిడరేషన్ ఉండాలి. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయిలేండి చట్టంలో. ఉదాహరణకు న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్తో రాసి రిజిస్టర్ చేసిన అగ్రిమెంట్స్ లాంటివి. కానీ జనరల్ రూల్ అయితే ఇదే ఉండక్కర్లేదు. అంటే రియల్ కానీ అడిక్వేట్ కాదు. ఎలాగా? అంటే ఉదాహరణకు 10 లక్షల విలువ చేసే ఇల్లు ఉంది, దాన్ని ₹1,00,000కే అమ్మడానికి నేను ఒప్పుకున్నాను అనుకోండి. ఇక్కడ కన్సిడరేషన్ ₹1,00,000, చాలా తక్కువ, నాట్ అడిక్వేట్. కానీ అది రియల్ కదా, జీరో కాదు కదా. కాబట్టి ప్రతిఫలం ఉంది. మిగతా కండిషన్స్ అన్నీ ఓకే అయితే ఈ కాంట్రాక్ట్ చెల్లుతుంది. కోర్టు ధర ఎంత అని చూడదు, ప్రతిఫలం ఉందా లేదా అనేదే చూస్తుంది. అది లాఫుల్గా ఉందా లేదా అని చూస్తుంది. ఓకే ఓకే, ప్రతిఫలం లాఫుల్గా ఉండాలి అన్నారు. అంటే దానిలాగానే ఒప్పందం యొక్క ఉద్దేశం అంటే ఆబ్జెక్ట్ కూడా లాఫుల్గా ఉండాలా? ఇదేనా 5వ పాయింట్? అవును, కరెక్ట్. లాఫుల్ ఆబ్జెక్ట్, చట్టబద్ధమైన ఉద్దేశ్యం. ఒప్పందం ద్వారా పార్టీలు ఏం సాధించాలనుకుంటున్నారో ఆ పర్పస్ లేదా ఆబ్జెక్ట్ చట్టానికి వ్యతిరేకంగా ఉండకూడదు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఫర్బిడన్ బై లా, చట్టం నిషేధించిన పని. ఉదాహరణకు డ్రగ్స్ అమ్మే అగ్రిమెంట్. రైట్. 2. డిఫీట్స్ ప్రొవిజన్స్ ఆఫ్ ఎనీ లా, వేరే చట్టాల నియమాల్ని తప్పించుకోవడానికి చేసేది, ట్యాక్స్ ఎగ్గొట్టడానికి చేసే అగ్రిమెంట్ లాంటిది. 3. ఫ్రాడ్యులెంట్, మోసం చేయడానికి, ఇద్దరూ కలిసి మూడో వ్యక్తిని మోసం చేద్దామని అగ్రిమెంట్ చేసుకోవడం. 4. ఇంజురీ టు పర్సన్ ఆర్ ప్రాపర్టీ, ఒక వ్యక్తికి గాని ఆస్తికి గాని నష్టం కలిగించేది, ఒకరిని కొట్టడానికి డబ్బులివ్వడం లాంటివి. 5. ఇమ్మారల్ లేదా అపోజ్డ్ టు పబ్లిక్ పాలసీ, కోర్టు దృష్టిలో అనైతికం లేదా ప్రజాశ్రేయస్సుకు విరుద్ధం. ఉదాహరణకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని లంచం తీసుకునే అగ్రిమెంట్. ఇలాంటి ఇల్లీగల్ ఆబ్జెక్ట్స్ ఉన్న అగ్రిమెంట్స్ మొదటినుంచే చెల్లవు. వాయిడ్ యాబ్ ఇనిషియో అంటారు. కన్సిడరేషన్ ఇల్లీగలైనా, ఆబ్జెక్ట్ ఇల్లీగలైనా అగ్రిమెంట్ వాయిడ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సరే, పార్టీలోకే
ఆఫర్ యాక్సెప్టెన్స్ ఉంది, లీగల్ ఇంటెంట్, లాఫుల్ కన్సిడరేషన్, లాఫుల్ ఆబ్జెక్ట్ అన్నీ బావున్నాయి. కానీ ఒకరిని బెదిరించి సంతకం పెట్టించుకుంటే గన్ పాయింట్లోనో లేదా ఇంకేదో బ్లాక్మెయిల్ చేసో అప్పుడేంటి పరిస్థితి? ఎక్సలెంట్ క్వశ్చన్. అక్కడే వస్తోంది ఆరవది, ఇంకా చెప్పాలంటే చాలా కీలకమైన అంశం, ఫ్రీ కన్సెంట్, స్వేచ్ఛాయుత అంగీకారం. సెక్షన్ 14 ఏం చెప్తుందంటే అగ్రిమెంట్కి పార్టీలిచ్చే కన్సెంట్ అంటే అంగీకారం ఫ్రీగా ఉండాలి, ఎలాంటి ఫోర్స్, ప్రెషర్ లేకుండా ఉండాలి. కొన్ని ఫ్యాక్టర్స్ కన్సెంట్ని ఫ్రీ కాకుండా చేస్తాయి, వాటినే విషియేటింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. అవేంటంటే 5 ఉన్నాయి. 1 కోయర్షన్ సెక్ 15 అంటే బలవంతం, ఫిజికల్ ఫోర్స్ వాడటం లేదా ఆస్తిని లాక్కుంటానని బెదిరించటం ఇలాంటివి. ఓకే. 2 అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ సెక్ 16 అనుచిత ప్రభావం, పార్టీల మధ్య రిలేషన్షిప్లో ఒకరు డామినేటింగ్ పొజిషన్లో ఉండి ఆ పొజిషన్ని మిస్యూజ్ చేసి అవతలి వాళ్ల విల్ని ఓవర్ పవర్ చేసి కన్సెంట్ తీసుకోవడం జరగచ్చు. 3 ఫ్రాడ్ సెక్షన్ 17 మోసం, కావాలని తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడం, నిజాలు దాచడం లేదా తీర్చలేని ప్రామిస్లు చేసి నమ్మించడం. ఇక్కడ ఇంటెన్షన్ టు డిసీవ్ ముఖ్యం. 4 మిస్రెప్రజెంటేషన్ సెక్షన్ 18 తప్పుగా సూచించడం. ఇక్కడ మోసం చెయ్యాలనే ఇంటెన్షన్ ఉండదు, తెలియకుండానే ఒక ఫాల్స్ స్టేట్మెంట్ని నిజమని నమ్మి చెప్పడం, దానివల్ల అవతల వాళ్ళు ఒప్పుకోవడం. ఓ, అంటే ఫ్రాడ్కి మిస్రెప్రజెంటేషన్కి తేడా ఉందన్నమాట, ఇంటెన్షన్లో తేడా. అవును. 5వది మిస్టేక్ సెక్షన్ 20, 21, 22 పొరపాటు, అగ్రిమెంట్లోని ఏదైనా ఎసెన్షియల్ ఫ్యాక్ట్ గురించి పొరపాటు పడటం. ఇది 2 రకాలుగా ఉండొచ్చు. బైలాటరల్ మిస్టేక్ అంటే ఇద్దరూ పొరపాటు పడటం, లేదా యూనిలాటరల్ మిస్టేక్ అంటే ఒకరే పొరపాటు పడటం. దీని ఎఫెక్ట్ వేరుగా ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ కోయర్షన్, ఫ్రాడ్ వీటి వల్ల కన్సెంట్ ఫ్రీ కాదు. మరి అలాంటప్పుడు ఆ అగ్రిమెంట్ ఏమవుతుంది? పూర్తిగా వాయిడ్ అయిపోతుందా లేక ఇంకేదైనా ఉందా? ఇక్కడే ఒక ఇంపార్టెంట్ డిస్టింక్షన్ ఉంది. కన్సెంట్ అనేది కోయర్షన్, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్, ఫ్రాడ్ లేదా మిస్రెప్రజెంటేషన్ ఈ మొదటి 4 వల్ల ఎఫెక్ట్ అయితే ఆ అగ్రిమెంట్ వాయిడబుల్ అవుతుంది. వాయిడబుల్ అంటే? వాయిడబుల్ అంటే ఎవరి కన్సెంట్ అయితే ఫ్రీగా లేదో ఆ బాధితుడు, అగ్రీవ్డ్ పార్టీ వాళ్ళిష్టం, వాళ్ళు కావాలంటే ఆ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు, అవాయిడ్ రెసెండ్, లేదా వాళ్లకు ఓకే అనుకుంటే కంటిన్యూ చేయొచ్చు. ఓహో. అదే బైలాటరల్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ వల్ల అయితే, అంటే ఇద్దరూ ఒక ముఖ్యమైన విషయంపై తప్పుగా అనుకుంటే అప్పుడు అగ్రిమెంట్ వాయిడ్ అవుతుంది, అంటే మొదట్నుంచే చెల్లదు. గాట్ ఇట్. వాయిడ్కి వాయిడబుల్కి చాలా తేడా ఉంది. వాయిడ్ అంటే అసలు లేనట్టే, వాయిడబుల్ అంటే బాధితుడు వద్దనుకునే వరకు ఉంటుంది. బావుంది. సరే, ఇక 7వ పాయింట్. మీరు ముందే అన్నారు కదా, కొన్ని అగ్రిమెంట్స్ని చట్టమే ముందే చెల్లవని చెప్పేస్తుందని. అవును, అదే 7వ ఎసెన్షియల్. అగ్రిమెంట్ నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్డ్ వాయిడ్ అంటే కాంట్రాక్ట్ యాక్ట్ కొన్ని టైప్స్ ఆఫ్ అగ్రిమెంట్స్ని స్పెసిఫిక్గా ఇవి చెల్లవు అని చెప్పేసింది. మనం అలాంటివి చేసుకున్నా అవి లీగల్గా ఎన్ఫోర్సబుల్ కావు. కొన్ని ముఖ్యమైనవి చెప్తాను. సెక్షన్ 26 అగ్రిమెంట్స్ ఇన్ రెస్ట్రెయింట్ ఆఫ్ మ్యారేజ్ అంటే మైనర్ పెళ్లి కాకుండా మేజర్ అయిన వ్యక్తిని పెళ్లి చేసుకోకుండా ఆపడానికి చేసే ఒప్పందాలు. ఓకే. సెక్షన్ 27 అగ్రిమెంట్స్ ఇన్ రెస్ట్రెయింట్ ఆఫ్ ట్రేడ్ ఒకరిని లాఫుల్గా బిజినెస్ లేదా ప్రొఫెషన్ చేసుకోకుండా పూర్తిగా ఆపే ఒప్పందాలు. దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయిలేండి, గుడ్ విల్ అమ్మినప్పుడు పెట్టే కండిషన్స్ లాంటివి. సెక్షన్ 28 అగ్రిమెంట్స్ ఇన్ రెస్ట్రెయింట్ ఆఫ్ లీగల్ ప్రొసీడింగ్స్ తమ రైట్స్ కోసం కోర్టుకు వెళ్లకుండా పూర్తిగా ఆపే ఒప్పందాలు. సెక్షన్ 29 అన్సర్టన్ అగ్రిమెంట్స్ అంటే మీనింగ్ క్లియర్గా లేనివి. ఉదాహరణకు, నేను నీకు 100 టన్నుల నూనె అమ్ముతాను అని చెప్పడం. ఏ నూనె, ఏ రేటుకి క్లారిటీ లేదు గదా, అది వాయిడ్. సెక్షన్ 30 వేజరింగ్ అగ్రిమెంట్స్ అంటే బెట్టింగ్లు, క్రికెట్ మ్యాచ్ మీద బెట్ కట్టడం లాంటివి. ఇవి వాయిడ్. ఓడిపోయినవాడు డబ్బు ఇవ్వకపోతే కోర్టుకు వెళ్లలేరు. అంటే పైన చెప్పిన 6 పాయింట్లు పర్ఫెక్ట్గా ఉన్నా సరే, అగ్రిమెంట్ గనక ఈ లిస్ట్లోకి వస్తే అది స్టార్టింగ్ నుంచే వాయిడ్ అన్నమాట. ఇంట్రెస్టింగ్. ఇంకా ఉన్నాయా? ఇంకో 2 ఉన్నాయి. 8వది సర్టెనిటీ, నిశ్చయత. ఇది ఇందాక చెప్పిన సెక్షన్ 29కి కనెక్టెడ్.
అగ్రిమెంట్ మీనింగ్ సర్టెన్గా ఉండాలి, అర్థం చేసుకోవడానికి వీలుగా ఉండాలి. అంబిగ్యుయస్గా డబుల్ మీనింగ్తో ఉంటే ఎన్ఫోర్స్ చేయడం కష్టం. 9వది పాజిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్, పనితీరు సాధ్యత. సెక్షన్ 56 అగ్రిమెంట్లో ఒప్పుకున్న పని ఫిజికల్గా లేదా లీగల్గా చెయ్యడానికి సాధ్యమయ్యేదిగా ఉండాలి. అసలు ఇంపాసిబుల్ పని, ఉదాహరణ చనిపోయిన వాడిని బ్రతికించడం, చేయడానికి చేసుకున్న అగ్రిమెంట్ మొదట్నుంచే వాయిడ్, ఇనీషియల్ ఇంపాసిబిలిటీ. అలాగే అగ్రిమెంట్ చేసుకున్నాక పార్టీల తప్పు లేకుండా ఆ పని చేయడం ఇంపాసిబుల్ అయిపోతే సూపర్వీనింగ్ ఇంపాసిబిలిటీ. ఉదాహరణకు కచేరీ ఇస్తానన్న ఆర్టిస్ట్కి యాక్సిడెంట్ అవ్వడం, అప్పుడు కూడా కాంట్రాక్ట్ రద్దయిపోతుంది, బికమ్స్ వాయిడ్. ఓకే, ఫైనల్గా అన్ని అగ్రిమెంట్స్ రాసి రిజిస్టర్ చేయించాలా? అవసరమా? అన్నిటికీ అవసరం లేదు. అదే లాస్ట్ పాయింట్గా తీసుకోవచ్చు, రైటింగ్ అండ్ రిజిస్ట్రేషన్. కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం చాలా అగ్రిమెంట్స్ ఓరల్గా మాటలతో చేసుకున్న వ్యాలిడే. కానీ కొన్ని స్పెసిఫిక్ యాక్ట్స్ ఉన్నాయి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, రిజిస్ట్రేషన్ యాక్ట్ లాంటివి. ఇవి కొన్ని రకాల అగ్రిమెంట్స్ని, ఉదాహరణకు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ సేల్, లీజులు, కంపల్సరీగా రైటింగ్లో ఉండాలి, సైన్ చెయ్యాలి, విట్నెసెస్ ఉండాలి, స్టాంప్ డ్యూటీ కట్టాలి, రిజిస్టర్ చెయ్యాలి అని చెప్తాయి. అలా చేయకపోతే అవి చెల్లము. అయితే చట్టం కంపల్సరీ చేయకపోయినా సరే ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ని రైటింగ్లో పెట్టుకోవడం ఎప్పుడూ బెటర్. క్లారిటీ ఉంటుంది, ఫ్యూచర్లో డిస్ప్యూట్స్ రాకుండా ఉంటాయి, వచ్చినా ప్రూఫ్గా పనిచేస్తుంది. అబ్బా, అంటే ఒక సింపుల్ అగ్రీమెంట్ కాస్త ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవ్వాలంటే ఇన్ని చెక్ పాయింట్స్ దాటాలన్నమాట. పార్టీల కాంపిటెన్సీ, ఫ్రీ కన్సెంట్, లాఫుల్ కన్సిడరేషన్, లాఫుల్ ఆబ్జెక్ట్, లీగల్ రిలేషన్స్ పెట్టుకోవాలనే ఇంటెన్షన్, సర్టెనిటీ, పాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్, ఇవన్నీ టిక్ అయితేనే దానికి లీగల్ స్టాండింగ్. లేదంటే అది వాయిడ్ లేదా వాయిడబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. అవును, ఈ 10 ఎసెన్షియల్స్ అంటే సెక్షన్ 10లో చెప్పినవి ఇంకా చట్టంలో వేరే చోట్లున్న రిక్వైర్మెంట్స్ అన్నీ కలిపి ఒక అగ్రిమెంట్కి ప్రాణం పోస్తాయి, లీగల్ బైండింగ్ నేచర్నిస్తాయి. ఇవి అర్థం చేసుకోవడం వల్ల మనం డైలీ లైఫ్లో, బిజినెస్లో చాలా కేర్ఫుల్గా ఉండొచ్చు. ఏది జస్ట్ మాట, ఏది లీగల్గా నిలబడే ప్రామిస్ అని తేడా తెలుస్తుంది. ముఖ్యంగా వాయిడబుల్ అగ్రిమెంట్స్ మధ్య డిఫరెన్స్ తెలియడం వల్ల మన రైట్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. నిజమే. ఇప్పుడు ఇదంతా విన్నాక నాకో డౌట్ వస్తోంది. మనం ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో ఎన్నోసార్లు ఖచ్చితంగా వస్తాను, తప్పకుండా చేస్తాను అని మాట ఇస్తాం. చాలా వరకు అవి నమ్మకం మీదే నడుస్తాయి. మరి ఎప్పుడొక మామూలు మాట లేదా నమ్మకం ఈ లీగల్ ఫ్రేమ్వర్క్లోకి వస్తుంది? ఆ లైన్ ఎక్కడ బ్లర్ అవుతుంది? బిజినెస్కి, పర్సనల్ రిలేషన్స్కి ఈ రూల్స్ ఒకేలా అప్లై అవుతాయా లేక తేడాలుంటాయా? దీని గురించి కాస్త ఆలోచించండి. మేబీ మన నెక్స్ట్ డిస్కషన్కి ఇది మంచి స్టార్టింగ్ పాయింట్ కావచ్చు. ప్రస్తుతానికి సెలవు.